ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 22 ఏళ్ల మా ఊరి కళ ఈరోజు నెరవేరింది. అదేంటి అంటే మా ఊరికి 2002 నుంచి ఇప్పటి వరకు అసలు బస్సులే లేవు. అసలు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, చదువుకోవడానికైనా, హాస్టల్లో ఉండడానికైనా, దేనికైనా వెళ్ళాలి అని అంటే కంపల్సరీ ఆటోలోనే వెళ్ళాలి, లేదా 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి రోడ్లోకి రావాలన్నమాట. అలాంటిది ఈ రోజు నుంచి మా ఊరికి బస్సు వస్తుందని చాటింపు వినగానే నాకు చాలా చాలా సంతోషం వేసింది. సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా గ్రామ సర్పంచ్ చిన్న రంగారెడ్డికి చాలా చాలా థ్యాంక్స్. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు. ఒక గ్రామంలో విద్య, వైద్యం 2 రంగాల అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి రవాణా సౌకర్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలి అని అంటే స్కూల్స్, కాలేజ్ ఒకటి ఉంటే సరిపోదు, అక్కడికి వెళ్ళడానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండాలి. సో ఇదే సమస్యతోనే మా గ్రామము 22 సంవత్సరాలుగా సఫర్ అవుతూనే ఉంది. సో కొందరి రాజకీయాల వల్ల కావచ్చు, కొందరి మూర్ఖత్వం వల్ల కావచ్చు, కానీ మా ఊరికి ఇప్పటి వరకు బస్సు లేదు. 2002 నుంచి 2024 వరకు అంటే దాదాపుగా 22 సంవత్సరాల నుంచి బస్సు లేదు మా ఊరికి. కామకొండకి వెళ్ళే బస్సులు 6 గంటల నుంచి 12 ప్రతి ఒక్క గంటకి ఒక పల్లె వెలుగు బస్సు ఉంది. కాకపోతే అవి 12లో 6 కనీసం మా ఊరి మధ్యలో వెళ్ళుకొని పోతే కూడా చాలా మాకు ట్రాన్స్పోర్టేషన్ సమస్య తీరినట్టే. కానీ అలాంటిది కూడా బస్సు రానికుండా కొంతమంది చేసిన రాజకీయం వల్ల మా ఊరి ఆడపిల్లలు కొంతమంది చదువుకోవడానికి చాలా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సో ఇప్పుడు ఊరిని ఇలా బస్సు తీసుకొచ్చేసి మళ్ళీ ఎక్కడ రాజకీయాలు చేసి ఆ బస్సు రాకుండా చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీ ఊర్లో కూడా ఎవరైనా ఇలాంటి సమస్యతో సఫర్ అవుతుంటే కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. సో దీన్ని రాజకీయం చేయదు దయచేసి. ఇది కేవలం నేను కోరుకున్న 22 సంవత్సరాల కళ. నేను మాత్రమే కాదు, మా గ్రామ ప్రజలందరూ కోరుకున్న కళ. సో ఈ బస్సుని ఇలాగే కంటిన్యూ చేస్తారని, వీలైతే దీనికి ఇంకొక బస్సు యాడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన ఊరికి బస్సు తీసుకొచ్చిన సర్పంచ్ చిన్న రంగారెడ్డి గారికి, అలాగే ఇందుకు సహకరించిన విశ్వేశ్వరరెడ్డి గారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ బస్సు ఇలాగే కంటిన్యూషన్తో ఉండాలని, మళ్ళీ ఇది ఎటువంటి ఏమంటారు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనో, లేకపోతే ఇంకెవరి వల్లనో, మేబీ గ్రామ ప్రజల వల్ల కావచ్చు, ఇంకెవరి వల్ల అయినా కావచ్చు, ఆగిపోకుండా చూసుకుంటారని చిన్న రంగారెడ్డి గారికి మేము మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు.